నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు జ్యోతిష్య గజకేసరి డాక్టర్ ఆచార్య హరీష్ రామన్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం హరీష్ గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఆల్ ది వే ఫ్రమ్ తమిళనాడు మీరు ఇక్కడికి రావడం జరిగింది. మీతో నాకు పరిచయం ఆల్మోస్ట్ 1 year పైనుంచి కూడా కదా. అంతకు ముందు నుంచి కూడా నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. ఎటకేలకు సమయం ఇస్తున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు. అండ్ ఎందుకు అడుగుతున్నాను మిమ్మల్ని అంటే, మీరు ఇచ్చే ప్రెడిక్షన్స్ చాలా అక్యురేట్ గా ఇవ్వటం, అది జనాలకు ఉపయోగపడటం అనేది చాలా సందర్భాల్లో చూసా. ఇన్స్టాగ్రామ్ పేజ్ ని మీరు వేదికగా చేసుకుని, అలాగే తమిళనాడులో కూడా అనేక ఛానల్స్ లో మీరు ఇంటర్వ్యూస్ ఇవ్వటం, మీ ప్రొడిక్షన్స్ ని ఇవ్వటం అనేది నేను చాలా చూశాను, ఇన్స్పైర్ అయ్యాను. సో ఖచ్చితంగా మీరు వస్తే బాగుంటుంది అనేది ఖచ్చితంగా. అయితే మా తెలుగు ప్రజలకు కూడా మీ ప్రొడిక్షన్స్ అందిస్తే ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో అడగడం జరిగింది. సమయం ఇస్తున్నందుకు మరొకసారి కృతజ్ఞతలు. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ పరాభవనామ సంవత్సరం మీరందరూ బాగుండాలి, మీ కుటుంబంతో మీరందరూ క్షేమంగా ఉండాలని నేను ప్రార్థన చేసుకుంటున్నాను. పరాభవనామ సంవత్సరంలో ధనుసు రాశి, ఈ ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది? ఎందుకంటే కొంచెం టెన్షన్ లో ఉన్నారు. అర్ధాష్టమ శని ఉంది, ఎట్లా ఉంటుందో ఇంకా కొంచెం సమయం ఉంది కదా, సో భయపడుతూ ఉన్నారు. వాట్ ఈస్ యువర్ ప్రిడిక్షన్ అండి? ఈ ధనుసు రాశి వాళ్ళకి ఫస్ట్ ఉగాది శుభాకాంక్షలు. మీరు బాగుండాలని నేను సంకల్పం చేసుకుంటున్నాను. ఫస్ట్ విషయం, అర్ధాష్టమ శని వస్తే మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీళ్ళు ప్లేస్ మారిస్తే మీరు బాగుంటారు. శని ఈజ్ బేసిక్లీ స్వస్థలం, అంటే మీరు ఉండే చోటు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యు ఆర్ ఇన్ వరంగల్, వరంగల్లో ఉండేవాళ్ళు వరంగల్లో ఉండకూడదు. అర్ధాష్టమసి వచ్చినప్పుడు ఒకటి మీరు ట్రావెల్ చేయాలి. వరంగల్ నుంచి యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు హైదరాబాద్ అండ్ గో. డైలీ వచ్చి వెళ్ళాలి, లేదంటే ట్రైన్ జర్నీ చేయాలి, లేదంటే ఒకటేసారి ఎంటైర్గా మీరు ఊరు వదిలి వేరే ఊరికి వెళ్ళిపోయాలి, ఫారిన్ వెళ్ళిపోయాలి, లేదంటే వేరే రాష్ట్రానికి వెళ్ళిపోవాలి, వేరే దేశం అలా వెళ్ళారంటే మీకు అర్ధాష్టమ శని ఏమీ చేయదు. ఇంకొకటి, అర్ధాష్టమ శని స్టార్ట్ అయ్యిందంటే అది శని యొక్క ఇంట్లోనే ఉంది కాబట్టి గ్యారంటీగా మీరు ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయాలి, ఓల్డ్ ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయాలి. అదేలాగే చాలామంది ఇప్పుడు ఆవు సంబంధించిన బిజినెస్ చేస్తారు, గేదెల బిజినెస్ చేస్తారు, కొంతమంది ఈ గోట్ బిజినెస్ అంతా చేస్తాను. అలాంటి విషయాలు ఇన్వెస్ట్ చేయడం చాలా ఓల్డ్ విషయాలు ఉంటాయి. అంటే మా ఇంట్లో మా పెద్దవాళ్ళు ఇదంతా చేస్తున్నారు, అలాంటి విషయాలు ఇన్వెస్ట్ చేసినప్పుడు ఏమీ కాదు. ఇంకొకటి, అర్ధాష్టమ శని జరిగినప్పుడు మీరు ఊరికే కూర్చోకూడదు, ఓకే, పని చేస్తుండాలి. అంటే ఒంట్లోంచి చెమట రావాలి, కష్టపడాలి. ఓకే, అంటే శని ఈజ్ బేసిక్లీ ఉప్పు, మీన్స్ యువర్ సాల్ట్. దట్ సాల్ట్ హ్యాస్ టు కమ్ అవుట్ ఆఫ్ యువర్ బాడీ, లేదంటే కర్మ యాడ్ అవుతూ ఉంటుంది. లాజిక్ అంతే. అప్పుడు ఎంత మీరు ప్రయత్నం చేస్తారో, ఎంత మీకు స్వెట్ వస్తుందో, బేసిక్లీ 4వ స్థానం అంటే స్వెట్ గ్లాన్స్ అని చెప్తాం. ఆ స్వెట్ గ్లాన్స్ నుంచి ఎంత స్వెట్ వస్తుందో, చెమట వస్తుందో, అర్ధాష్టమ శని ఏమీ చేయదు. ఐ కెన్ రైట్ అండ్ గివ్ యూ, బట్ నో వన్ విల్ అండర్స్టాండ్. అర్ధాష్టమ శని అయిపోయింది, పూజలు హోమాలు, మ్యాటర్ అంత కాదు. ఇక్కడ సింపుల్గా ఉంది, మనం అర్థం చేసుకునే కాన్సెప్ట్లోనే విషయం ఉంది. ఇంట్లో అమ్మగారు ఎప్పుడూ ఎదురుగానే ఉంటారు. అర్ధాష్టమ స్టార్ట్ అయిందంటే మీ మదర్ విల్ బీ అగేన్స్ట్, మీ చుట్టాలు అగేన్స్ట్, మీ చుట్టాలు మీ మదర్ అంతా మిమ్మల్ని వచ్చి పోస్తారు, అంత కష్టపడతారు మిమ్మల్ని. ఏమి చేయని విషయాల్లో మీరే ప్రాబ్లం అన్నట్టుగా మిమ్మల్ని దే విల్ యాక్చువల్లీ డీప్ ఫ్రై లైక్ ఎనీథింగ్. అన్ని విషయాలు మీరే చేయాలని, ఇలాంటి విషయాలన్నీ జరుగుతూ ఉంటాయి. బట్ అట్ ది సేమ్ టైమ్ యూ షుడ్ ఆల్సో అండర్స్టాండ్, మీకు డైరెక్ట్గా గురువు ఒక దృష్టి ఉంది. టిల్ జూన్ దాకా మీ రాశి లగ్నానికి గురువు దృష్టి ఉండడం అనేది అసంచలం, ఇది అమేజింగ్. ఇంకొకటి, 7వ స్థానంలో ఉంది కాబట్టి మీ వైఫ్ మూలంగా మీకు మంచి జరుగుతుంది, మీ హస్బెండ్ మూలకంగా మీకు మంచి జరుగుతుంది, వాళ్ళ ఇంట్లో వాళ్ళు మీకు విపరీతంగా గౌరవం ఇస్తారు. కొత్త విషయాలు స్టార్ట్ చేసినప్పుడు మంచి అండర్స్టాండింగ్ వస్తుంది, కొత్త వ్యాపారం స్టార్ట్ చేస్తారు, కొత్త మనుషులు మనకు వస్తారు. 7వ స్థానం ఇస్ నాట్ ఓన్లీ యువర్ వైఫ్, ఇట్స్ ఆల్సో ద పబ్లిక్. కొత్తగా వాళ్ళు వస్తారు. ఇప్పటిదాకా డాక్యుమెంట్ కనపడకుండా పోయింది, ఎవరైనా తీసుకొని వెళ్ళిపోయారంటే జూన్ లోపల గ్యారంటీగా డాక్యుమెంట్ దొరుకుతుంది. ఇట్ విల్ హ్యాపన్. యువర్ ల్యాండ్ డాక్యుమెంట్, యువర్ అపార్ట్మెంట్ డాక్యుమెంట్ కనపడగనికి పోయినా, లేదంటే ఎవరైనా దేవుడు స్టోలన్, అలాంటి విషయాలు ఇప్పుడు దొరకడానికి ఛాన్సెస్ వచ్చి అమేజింగ్. చాలా రోజులు అయింది సార్, 10 ఏళ్ళు అయింది సార్, ఎక్కడ పోయిందో తెలియదు సార్, అలాంటి డాక్యుమెంట్స్ రిటర్న్ దొరుకుతుంది. అలాంటి డాక్యుమెంట్స్ లిటిగేషన్ ఉంటే అది క్లియర్ అవుతుంది. అష్టమ స్థానంలోకి గురువు వచ్చి ఉచ్చస్థానం పెడతాడు. దట్స్ అన్ అమేజింగ్ జోన్. ఇక్కడ ఏంటంటే అర్ధాష్టమ శని ఒక లాజిక్లో ఉన్న అర్ధాష్టమ శని యొక్క పవర్ని గురువు తగ్గిస్తారు. ఆ గురువు అష్టమ స్థానంలో ఉండడం వల్ల ఆ వీక్నెస్ని శని తగ్గిస్తాడు. ఇట్ ఇస్ సింపుల్. A is equal to B, B is equal to C, then A is equal to C. Transitive property is applied here in astrology. సింపుల్. అందుకని ఏమవుతుంది, ఆటోమేటిక్గా మీరు కొత్త విషయాలు ట్రై చేస్తారు. ఒక వేరే ఊరికి వెళ్తారు, అక్కడ బేసిక్గా ఉన్న ఒక జాబ్ని పట్టుకుంటారు, లేదంటే అక్కడ ఉన్న ఎక్స్ట్రీమ్ పరిస్థితుల్ని మీరు హ్యాండిల్ చేసేలాగా ఉంటుంది. మెయిన్గా మీరు చూసుకోవాల్సింది మీ యొక్క అకౌంట్స్ ఆడిటింగ్, మీ యొక్క బ్యాంక్ అకౌంట్స్. అక్కడ కరెక్ట్గా లోన్ క్లోజ్ చేయాలి,
కరెక్ట్గా క్రెడిట్ కార్డ్ బిల్స్ క్లోజ్ చేయాలి. అనవశ్యంగా ఎవరో చేసిన తప్పు పోయి మీరు జవాబు చెప్పేటప్పుడు మీరు విపరీతమైన ప్రాబ్లంలో చిక్కుకుంటారు. అట్ ది సేమ్ టైమ్ కొంతమందికి మనం మాట్లాడకుండా ఉండడం అనేది మీరు అర్థం చేసుకోవాలి. యూ షుడ్ ఆల్సో నో హౌ టు సే నో. నో వద్దు అని చెప్పడానికి మీరు నేర్చుకోవాలి. అదేలాగా అవాయిడ్ చేయడానికి నేర్చుకోవాలి. అష్టమంలో గురువు ఉచ్చస్థానంలో ఉన్నప్పుడు 100% ఒక లేడీ చేసిన తప్పుకి మీరు వెళ్ళి జవాబు చెప్పాలి. మావాడే సార్ చాలా మంచోడు సార్, కొత్తగా ఒక ల్యాండ్ పెడుతున్నాడు సార్, ఒక బిజినెస్ చేస్తున్నాడు సార్, మీరు వెళ్ళి వాడికి హెల్ప్ చేస్తానని బ్యాంక్లో మీరు సైన్ చేశారు అంటే అంతే, ఆ లోన్ మీరే కట్టాలి. నో ఆప్షన్. కానీ పెద్ద ఒక విషయం ఏంటంటే వీళ్ళ పిల్లల భవిష్యత్తులో ఉన్న ప్రాబ్లమ్స్ అంతా రెక్టిఫై అవుతుంది. అష్టమంలో గురువు ఉచ్చస్థానంలో ఉన్నప్పుడు పిల్లల కోసం ఎక్కువ ఖర్చు పెడతారు. అష్టమంలో గురువు ఉచ్చస్థానంలో ఉన్నప్పుడు ఇప్పుడు చేసిన విషయాల్లో 100% సక్సెస్ అవుతుంది. సర్వీస్ ఓరియంటెడ్ ఇండస్ట్రీలో మీరు కొత్త ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ట్రావెల్లో కొంతమంది ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ సంబంధించిన బిజినెస్ ఫెంటాస్టిక్గా వెళ్తుంది. బట్ ఇదంతా అక్టోబర్ దాకా కాస్త కష్టంగా ఉంటుంది. కష్టం అంటే ఏంటి? డబ్బు పరంగా కష్టం రాదు, కానీ మీకు నిద్ర రాదు. బికాజ్ యూ విల్ బి వర్కింగ్ హార్డ్ కదా. ఆ నిద్ర రాకుండా కష్టపడడం అనేది ఇప్పుడు జరుగుతుంది. బట్ ఇదే అక్టోబర్ తర్వాత గోల్డెన్ టైం అగైన్ స్టార్ట్స్. 7వ స్థానంలో గురువు ఉండి మీ మీద దృష్టి ఇచ్చిన గురువు ఇప్పుడు భాగ్యం నుంచి చూస్తాడు. ఇప్పుడు మీ డోర్ ఇలా ఓపెన్ చేసినప్పుడు మీ ఎదురింటి వాడు డైరెక్ట్ మిమ్మల్ని చూస్తాడు. ఇంకొక చోటకి వెళ్ళినప్పుడు దేవుడి యొక్క డోర్ ఓపెన్ చేస్తాడు, దేవుడే మనల్ని చూస్తే ఎలా ఉంటుంది? ఆ దృష్టి అనేది వేరు. దట్ ఈజ్ అన్ అమేజింగ్ ఫార్ములా. ఇక్కడ ధనుసు రాశి వాళ్ళకి అక్టోబర్ తర్వాత గోల్డెన్ ఈరా స్టార్ట్స్. పాప గురించి బాబు గురించి లేని కష్టంలో, లేదంటే అనవసరంగా మీ మనసులో ఏదో వెళ్తూ ఉంటుంది, ఏం చెప్తారో అర్థం కాదు, ఎందుకు మీరు ఫీల్ చేస్తున్నారో అర్థం కాదు. అలాంటి విషయాలు అన్నీ క్లియర్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే సెటిల్మెంట్ కోసం చాలామంది వస్తారు. అష్టమంలో గురువు ఉన్నప్పుడు కోర్టు కేసు వచ్చి కేసుగా వెళ్లకుండా సెటిల్మెంట్ కూర్చొని మాట్లాడి క్లోజ్ చేసేది. ఇలాంటి విషయాలు అన్నీ ధనుసు రాశి వాళ్ళకి జరుగుతుంది. సో ఓవరాల్గా మనం చూసినప్పుడు మెయిన్గా మూలా నక్షత్రం పుట్టిన చాలా మందికి పెళ్ళిళ్ళు అవుతాయి. ఇప్పుడు ఇట్ క్యాన్ బి 80s కిడ్స్, 70s కిడ్స్, 60s కిడ్స్లో ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు జంట కావాలని నాకు ఫోను. 60sలో ఉన్న వాళ్ళకి కూడా ఐ నీడ్ అని చెప్తున్నారు. ప్రాక్టికలీ దిస్ ఇస్ ట్రూ. ఎవ్రీవన్ ఇస్ ఎ సోల్. అలాంటి విషయాలు ఉన్నప్పుడు మూలా నక్షత్రంలో పుట్టిన అమ్మాయి మాత్రం కాదు, అబ్బాయిలకు బాగా జరుగుతుంది. అబ్బాయిలకి ప్రాబ్లం లేదు. ఇన్ జనరల్ అమ్మాయిలకి దర్ ఇస్ ఒక అండర్స్టాండింగ్ ఉంది, మూలా నక్షత్రంలో పుడితే అవ్వదు అని. అలా కాదు, ఇట్స్ బ్లండర్ మిస్టేక్. అలాంటిది ఏమీ లేదు. అలా చూస్తే కేతు నక్షత్రం 3 ఫాల్టే, అశ్విని నక్షత్రము ఫాల్టే, మఖా నక్షత్రము ఫాల్టే, మూలా నక్షత్రము ఫాల్టే. దాంట్లో ఏమీ ప్రాబ్లం లేదు. రియాలిటీ ఏంటంటే ఏ విషయాన్ని వదిలిపెట్టరు. పట్టుదల ఎక్కువ ఉండే ఒక నక్షత్రం అంటే అది మూలా నక్షత్రం. ఒక విషయం మీరు సాధించాలి అనుకున్నారంటే సాధిస్తారు. విచ్ ఈస్ అగెయిన్స్ట్ ద మేల్ డామినెన్స్. ఆల్ఫా మేల్ డామినెన్స్ అని చెప్తాం కదా, దానికి అగెయిన్స్ట్. అందుకని మూలా నక్షత్రం అవ్వదని డీసెంట్గా వేరే ఒక లాంగ్వేజ్లో వేరే ఒక లాజిక్లో చెప్పేస్తే మీరు మూలా నక్షత్రాన్ని నో అని చెప్తారు కదా అని ఒక పెద్ద గేమ్ ప్లాన్. సిన్సియర్లీ దర్ ఇస్ నథింగ్ లైక్ దట్. ఎక్కడైతే నంబర్ 1 ఉన్నాడో నంబర్ 2 మూలా నక్షత్రంగా ఉంటాడు. ప్రైమ్ మినిస్టర్కి సెకండ్ జోన్, డెప్యూటీ మినిస్టర్ మూలా నక్షత్రంలో ఉంటాడు. ఒక రాజకీయ నాయుడు ఉన్నాడు, అండ్ సెకండ్ జోన్, ఆయన చేసే పనిలో 85% ఆయనకు తెలీదు. మూలా నక్షత్రం చెప్తేనే చేస్తుంది. ఐ హావ్ సీన్ 100 కేసెస్ వేర్ మూలా నక్షత్రం అనేది చాలా మంచి నక్షత్రం. సాక్షాత్ ఆంజనేయ స్వామి పుట్టిన నక్షత్రం. చాలా విషయాలు మీకు బాగా జరుగుతుంది. బట్ ఓన్లీ థింగ్, ఏ విషయాన్ని బయటికి చెప్పకూడదు. వేరే ఊరికి మనం వెళ్తే మీరు బాగుంటారు. సో మీరు ధనుసు రాశి వాళ్ళు, నేను మూలా నక్షత్రం ఉన్న వాళ్ళకి ఈ టైం 100% పెళ్ళి అవుతుంది. తర్వాత పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి 100% పిల్లలు పెట్టడానికి ఛాన్సెస్ ఆర్ క్వైట్ స్ట్రాంగ్. ఇంకోటి, ఇంట్లో ఎవరికైనా పెద్దవాళ్ళ హెల్త్ చూసుకోవాలి, మెయిన్గా బీపీ లాంటి విషయం, లేదంటే గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ప్రాబ్లమ్స్ బేసిక్గా రావడం, ఇలాంటి విషయాలు అన్నీ జరగడానికి ఉంది. సో యూ హ్యావ్ టు రియలీ టేక్ కేర్ ఆఫ్ దట్. ఇంకొకటి, ఈ టైంలో వచ్చే ఆపర్చునిటీ పెద్ద ఆపర్చునిటీగా ఉంటుంది. మనం ఏ విషయాన్ని నమ్మి లోపలికి వెళ్ళి చేయాలి, రిస్క్ తీసుకోవాలి. నో నేను ఉన్న చోటనే ఉంటాను, పర్వాలేదు అని మీరు అర్థం చేసుకున్నానంటే యూ విల్ నెవర్ గ్రో ఇన్ లైఫ్. సో పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు ఇప్పుడు రిస్క్ తీసుకుంటే గ్యారంటీగా పెద్ద సక్సెస్ అని మీరు చూస్తారు. అదేలాగా పిల్లల భవిష్యత్ బాగుంటుంది. అన్ని విషయాల్లో మీకు అక్టోబర్ తర్వాత చాలా బాగుంటుందని చెప్పొచ్చు. హార్డ్లీ 3-4 months. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి మెయిన్గా ఎనీ కైండ్ ఆఫ్ గవర్నమెంట్ సంబంధించిన విషయం మాత్రమే కాదు, కులంగా చేసే వ్యాపారమైనా సరే, మీ నాన్నగారు వల్ల మీకు ఇబ్బంది అవుతుంది అంటే అది క్లియర్ అవుతుంది. చాలామందికి మెయిన్గా ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ప్లేస్ అవ్వడం, లేదంటే గవర్నమెంట్ సర్వీసెస్లో మెయిన్గా ఈ
వాట్ కాల్ ఫైర్ ఎస్టింగ్విషర్ సంబంధించిన ఫీల్డ్ అగ్నిమాపక సిబ్బంది. అలాంటి Hmm. విషయాల్లో మీరు ప్లేస్ అవ్వడం, చాలా మందికి గవర్నమెంట్లో పోలీస్ డిపార్ట్మెంట్లో ప్లేస్ అవ్వడం, కొంతమందికి ఆర్మీలో సెట్ అవ్వడం, ఇలాంటి విషయాలు అన్నీ జరుగుతుంది. అదేలాగా ఒకవేళ మీ ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉన్న వాళ్ళ పిల్లలకి ఎవరికైనా నీట్లో సీట్ రావాలంటే ఈ ఇయర్ కన్ఫర్మ్ అయిపోతుంది. కానీ మీ నుంచి కొంచెం దూరంగా ఉండి పిల్లలు వచ్చి హాస్టల్లో పెట్టి మీరు చదివించాల్సిన ఒక పరిస్థితి రావాలి అంతే. బట్ Right. దట్స్ ఆల్సో గుడ్, అల్టిమేట్లీ ఇట్స్ అ గ్రోత్ ఫార్ములా. డెఫినెట్లీ. సో ధనుసు రాశి వాళ్ళకి పెద్ద ప్రాబ్లం అని నేనేం చూడట్లేదు. బట్ నేను ఒకే విషయం చెప్తున్నాను, యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్. సెకండ్ వన్, అకౌంట్స్ క్లియర్గా ఉండాలి. ఏదైనా లోన్ తీసుకున్నారంటే లోన్ కరెక్ట్గా కట్టాలి. ఇంకొక పెద్ద విషయం ధనుసు రాశి కన్ఫామ్గా జరుగుతుంది. ఒక 8-9 లోన్లు అట్ట షార్ట్ క్లోజ్ చేస్తారు. ఎలా క్లోజ్ చేస్తారంటే, ఒక ల్యాండ్ ఉంటే, ఒక ఇల్లు ఉంటే అది అమ్మి వచ్చే డబ్బుతో ఈ అన్ని లోన్ని క్లోజ్ చేస్తారు. Right. ఇది సంథింగ్ కాల్డ్ ఎస్ విపరీత రాజయోగం అంటాం. ఈ విపరీత రాజయోగము కాలపురుషానికి అది వచ్చి ధర్మ కర్మాధిపతి యోగంగా మారుతుంది కాబట్టి మీకు ఇలాంటి విషయాలు జరుగుతుంది. సో యు ఆర్ గోయింగ్ టు బి బ్లెస్డ్ ఇన్ అదర్ వేస్, బ్లెస్టింగ్ ఇన్ డిస్గైజ్ అని చెప్తాం. మీకు అలా జరగడానికి ఛాన్సెస్ ఆర్ క్వైట్ బ్రైట్. సో సంతోషపరంగా ఆల్మోస్ట్ 75% ఉంది, ఆర్థికంగా 95% ఉంది, విచ్ యు ఆర్ వెరీ హ్యాపీ అండ్ బ్లెస్డ్. లక్కీ కూడా. సరే, మరి వీళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారం ఏంటండి? మెయిన్ విషయం గోదానం చేయడం అనేది చాలా పెద్ద విషయం. లేదంటే గో సంరక్షణ కోసం అట్లీస్ట్ 1 ఇయర్కి గోకి ఏం కావాలో, పశువుకి ఏం కావాలో అది మీరు వెళ్ళి దానం చేసి రావడం. ఎవ్రీ థర్స్డే కుదిరితే, లేదంటే మంత్లీ వన్స్ థర్స్డే, లేదంటే పునర్వసు నక్షత్రం వచ్చే రోజు వీళ్ళు ఆ గో స్థలంలోకి వెళ్ళి ఒక 1/2 అవర్ కూర్చొని వస్తే చాలు, వీళ్ళకి విపరీతమైన పాజిటివిటీ స్టార్ట్ అవుతుంది. చాలా బాగుంటుంది. అలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చక్కటి ప్రొడిక్షన్స్ ని అందించారు. కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ. ఇక నెక్స్ట్ వీడియోలో మకర రాశి గురించి తెలుసుకుందాం. నమస్కారం.